అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట నా హృదయపూర్వకపు వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనము. ఏలయమునగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచున్నాను. మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు అంటే మనల్ని అన్యజనులకు వెలుగుగా ఉంచాడంట. అయితే నేటి క్రైస్తవ్యం చూస్తే ఎలాగుంది అనేది ఒకసారి మనం పరీక్షించుకుందాం. అన్యజనులే ఒక విధంగా దేవునికి ఇష్టంగా బతుకుతున్నారేమో అన్నట్లు కొంతమంది ప్రవర్తిస్తున్నారు. అయితే దేవుడి వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అన్యజనులకు మనం వెలుగుగా ఉండాలి. అయితే చాలామంది అలా ఉంటాలా. అయితే దేవుడు ఈరోజు చూస్తున్నాడు, అన్యజనులకు మాదిరికరంగా వెలుగుగా ఉండాలి మీరు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలా వెలుగుగా ఉండాలంటే ముందు మనం ఆయనకి ఇష్టంగా బతికితే ఆ తర్వాత అన్యజనులకు వెలుగుగా ఉండగలం. కానీ ఈరోజు చాలామంది దేవునికి ఇష్టంగా బతకట్లా, అన్యజనులే రైట్ అన్నట్లుగా ఉంది నేడు క్రైస్తవ్యం. అయితే క్రైస్తవ్యం దిగజారుతున్న సమయంలో దిగజారుతుంది. అయితే దేవుడు మాత్రం ఏం చెబుతున్నాడు? అన్యజనులకు మీరు వెలుగుగా ఉండాలి అని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మనందరం ఆయనకి ఇష్టంగా బతికి అన్యజనులకు వెలుగుగా ఉండి అనేక ఆత్మలు ఆయన కోసం రక్షించుదుముగాక. ఆమేన్. మరి ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న దేవా, నీ వాగ్దానాన్ని మీరు స్థిరపరిచేవారు, మీ నామాన్ని బట్టి వందనాలు. మేము అలా ఉండే కృప మాకు ఇమ్మని వేడుకుంటూ ఉన్నాను. మీరే ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరి మీ ప్రార్థన అవసరం కొరకు మరి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపాస్తూ మనందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించి నిత్య మహిమలో చేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్.